రేవంత్ రెడ్డి మాట్లాడే ఏ మాటల్లోనైనా కేసీఆర్కి సంబంధించి 99% అబద్ధాలు ఉంటాయి. అంటే ఇప్పుడే కాదు, ఆయన బతుకున్నంత వరకు ఇదే కొనసాగిస్తాడు. ఆయన ఎన్నడూ టీఆర్ఎస్లోకి రాడు, టీఆర్ఎస్ ఆయన పిలవదు. ఆయన బతుకున్నంత వరకు ఆయన కేసీఆరే టార్గెట్, కేసీఆర్ మీదనే రోజు తిట్టుకుంటూ బతుకుతూ ఉంటాడు. వేరే ఆయన భవిష్యత్తే లేదు. అది రెండవది ఏంటంటే, ఆయన తెలివైన రాజకీయ నాయకుడు. ఆ తెలివిని సరైన పద్ధతిలో సరైన అవసరం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించాడు ఆయన. ఆ తెలివి అంతా కూడా ఆంధ్ర వాళ్ళకు సేవలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కేసీఆర్ను తిట్టే తిట్ల వెనకాల, లేదంటే ఆయన చెప్పే అబద్ధాల వెనకాల ఒక మహాకుట్ర దాగి ఉంది. అంటే అలవోకగా ఏదో పొలిటీషియన్ తిట్టినట్టుగా తిట్టడు ఆయన. ఆ సందర్భాన్ని బట్టి పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి తను ఏదైతే ఒక కాన్స్పిరసీ చేస్తున్నాడో అది గ్రహించకుండా ఉండడానికి పరుష పదాలు వాడతాడు కేసీఆర్ మీద, కుటుంబం మీద, అన్నిటి మీద. జాగ్రత్తగా వినండి. ఆ కుట్రను ప్రజలు గమనించకుండా ఉండడానికి ఈ అబద్ధాలు చెప్తుంటాడు. రెండవది కేసీఆర్ని తిడుతుంటాడు. దీని వెనకాల కుట్ర ఏంటంటే, బనకచెర్లకు నీళ్ళను తరలించడానికి చంద్రబాబు చెప్పిన అన్ని రకాల ఆదేశాలను ఆయన శిరస వహిస్తున్నాడు. ఇక్కడ ఆదిత్యనాథ్ దాసు, అక్కడ చంద్రబాబు నాయుడు. అంటే ఒక జీతగాన్లాగా వ్యవహరిస్తున్నాడే తప్ప చీమునెత్తురున్న తెలంగాణ బిడ్డలాగా, పాలమూరు బిడ్డలాగా అక్కడ